జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. పిర్పంజాల్ పర్వత శ్రేణికి ఇరువైపులా ఉన్న శ్రీనగర్, బుద్గాం, రాజౌరి, పూంచ్, గందర్బల్, రియాసీ జిల్లాల్లోని 26 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, బీజేపీ జమ్మూ కాశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిక్ హమీద్ ఖర్రా సహా పలువురు కీలక నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 25.78 లక్షల మంది ఓటర్లు 239 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఈ దఫా ఎన్నికల్లో బీర్వా, గందర్బల్ సెగ్మెంట్లపై ఆసక్తి నెలకొంది. జైల్లో ఉన్న వేర్పాటువాద నాయకుడు సజ్జన్ అహ్మద్ వాగే అలియాస్ భర్కతి ఈ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో బారాముల్లా నియోజకవర్గంలో ఒమర్ అబ్దుల్లాను 2 లక్షలకు పైగా మెజారిటీతో ఓడించిన ఇంజనీర్ రషీద్ ఫీట్ ని పునరావృతం చేయాలని భర్కతి భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంజనీర్ రషీద్ తిహార్ జైలు నుంచి పోటీ చేసి బారాముల్లాలో విజయం సాధించారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో గందర్బల్ నియోజకవర్గంలో ఒమర్ అబ్దుల్లాను ఓడించాలని భర్కతి భావిస్తున్నారు. శ్రీనగర్ జిల్లాలో పోలింగ్ జరుగుతున్న 8 అసెంబ్లీ స్థానాల్లో 93 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బుద్గాం జిల్లాలో 5 స్థానాల్లో 46 మంది, రాజౌరి జిల్లాలో 5 స్థానాల్లో 34 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పూంచ్ జిల్లాలో 3 స్థానాలకు 25 మంది అభ్యర్థులు, గందర్బల్ జిల్లాలో 2 స్థానాలకు 21 మంది, రియాసీ జిల్లాలో 3 స్థానాలకు 20 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రెండో విడత పోలింగ్ దృష్ట్యా రాజౌరి సహా సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎన్నికలు జరగనున్న 6 జిల్లాల సరిహద్దుల్లో నిఘా పెంచారు. జమ్మూ కాశ్మీర్లో సెప్టెంబర్ 18న 24 నియోజకవర్గాలకు జరిగిన తొలి విడత పోలింగ్లో 61.38% ఓటింగ్ నమోదైంది. అక్టోబర్ 1న చివరి తేదీన మూడో విడత పోలింగ్లో మిగిలిన 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు చేపడతారు.